3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we will discuss one more important topic from your basic computer skills, that is input devices. Very important question andi. First unit nunchi meeku input devices and output devices mention cheyamani oka question vastundi long question lo. Aithe meer evaina 5 input devices 5 output devices ni mention chesthe మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ఇన్పుట్ డివైజెస్ గురించి మాత్రమే చదువుతున్నాం. మీరు అన్నీ రాయాల్సిన అవసరం లేదు, మీ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ డివైజెస్ కనుక మనం చూసినట్టయితే ఇన్పుట్ డివైజెస్ ఆర్ ద డివైజెస్ విచ్ విల్ గివ్ ద ఇన్పుట్ ఫర్ యువర్ సిపియు. అంటే మన సిపియు ప్రాసెస్ చేయడానికి ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాని ఇచ్చే డివైజెస్ని మనం ఇన్పుట్ డివైజెస్ అని అంటాం. కొన్ని ఇన్పుట్ డివైజెస్ మనకు రెగ్యులర్గా తెలిసిన ఇన్పుట్ డివైజెస్ ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను. కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్, లైట్ పెన్, ట్రాక్ బాల్, స్కానర్, గ్రాఫిక్ టాబ్లెట్, మైక్రోఫోన్, మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, బార్కోడ్ రీడర్ అండ్ ఆప్టికల్ మార్క్ రీడర్. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తాయండి. See, all these devices will fall under a category called input devices because these devices are used to give the data for your CPU in order to process that data. Okay, let's discuss one by one. Keyboard. The first topic, the first input device that we are going to discuss here is keyboard, right? Keyboard is the most common used input device and which will provide the input data to your computer. Traditionally it will look like a typewriter. మనం బయట టైప్ రైటర్ చూస్తాం కదండి, అట్లా మన కీబోర్డ్ అనేది ఉంటుంది. కొన్ని అడిషనల్ కీస్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. జనరల్గా మనకు బయట దొరికే కీబోర్డ్లో 108 కీస్ వరకు ఉంటాయండి. కాకపోతే ఇన్నే కీస్ ఉండాలని ఏం లేదు, ఎందుకంటే మోడర్న్ కీబోర్డ్స్ మనకు చాలా వచ్చాయి మార్కెట్లోకి. సో డిపెండింగ్ ఆన్ ద మోడల్ మనకు కీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కొన్ని మనం స్పెసిఫై చేసాం, బట్ ఇట్లా మీరు స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అప్రాక్సిమేట్లీ విల్ హ్యావ్ ద కీస్ ఆన్ ద కీబోర్డ్ అని మాత్రమే మెన్షన్ చేయండి. అండ్ టైప్స్ ఆఫ్ కీస్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మన కీబోర్డ్లో కనిపించే కీస్ ఎన్ని రకాలు ఉంటాయో ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దామండి. టైపింగ్ కీస్ అండి, లేదా ఆల్ఫా న్యూమరికల్ కీస్ అని కూడా నేను అంటాను. A to Z లెటర్స్ ఉంటాయి కదండి మీకు కీబోర్డ్లో, వాటన్నిటిని అండ్ 0 to 9 మనకు డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే ఆల్ఫా న్యూమరికల్ కీస్ అంటాం, లేదా టైపింగ్ కీస్ అంటాం. బై యూజింగ్ దెమ్ వి పీపుల్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు అవర్ సిస్టమ్. అండ్ ద సెకండ్ వన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇస్ న్యూమరికల్ కీప్యాడ్. మీకు పక్కన కీప్యాడ్ ఉంటుంది కదండి, నంబర్ ప్యాడ్ అనేది, న్యూమరికల్ కీప్యాడ్ కాదు, న్యూమరిక్ కీప్యాడ్. ఇందులో 1 2 3 అని చెప్పేసి మనకు నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్ కీప్యాడ్ని మనం న్యూమరిక్ ప్యాడ్ అని అంటున్నాం. విచ్ ఈస్ యూజ్ ఫర్ ఇన్పుట్టింగ్ ద డిజిట్స్, రైట్? డిజిట్స్ని ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్ కీస్ అండి. మీకు కీబోర్డ్లో పైన మనకు F1 నుంచి F12 వరకు మనకు ఫంక్షనల్ కీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. F1 నుండి F12 వరకు ఎస్కేప్ కీ పక్కన నుండి మనకు F1 ఫంక్షనల్ కీ కనిపిస్తుంది, అక్కడ నుంచి F12 దాకా మీకు ఫంక్షనల్ కీస్ అనేవి ఉంటాయండి. ఓకే, వీటన్నిటిని యూజ్ చేసి స్పెసిఫిక్ ఫంక్షన్ని చేయడానికి కానీ లేదా యూనిక్ మీనింగ్ కోసం కానీ మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ F2 ప్రెస్ చేస్తే సేవ్ చేయడం మన టర్బో C++లో, లేదా ఆల్ట్ పట్టుకొని F4 చేస్తే మనకు షట్ డౌన్ చేయడం, ఇట్లాంటి స్పెషల్ ఫంక్షన్స్ని చేయడానికి మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ కంట్రోల్ కీస్ అండి. బై యూజింగ్ దిస్ కంట్రోల్ కీస్ పీపుల్ విల్ కంట్రోల్ ద కర్సర్స్ ఇన్ ఆర్డర్ టు డూ ద యాక్షన్స్ ఇన్ యువర్ సిస్టమ్. మన సిస్టంలో ఏదైనా యాక్షన్ చేసేటప్పుడు మన కర్సర్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ కీస్ అనేవి యూజ్ చేస్తాం. లైక్ హోమ్, ఎండ్, ఇన్సర్ట్, డిలీట్, పేజ్ అప్, పేజ్ డౌన్, కంట్రోల్, ఆల్ట్, ఎస్కేప్, ఈ కీస్ అన్నీ కూడా కంట్రోల్ కీస్ అని మనం అనొచ్చండి. ఓకే, అండ్ దెన్ స్పెషల్ పర్పస్ కీస్. స్పెషల్ పర్పస్ కీస్ అంటే మీ ఎస్కేప్ కీ ఉంది కదండి, ఆ ఎస్కేప్ కీ, ఎంటర్ కీ, షిఫ్ట్ కీ, క్యాప్స్ లాక్, ఇవన్నీ కూడా వాటి రెస్పాన్సిబిలిటీస్ని వాటిని కంప్లీట్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం కాబట్టి స్పెషల్ పర్పస్ కీస్ అని అంటాం. అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, కర్సర్ కంట్రోల్ కీస్ ఉంటాయండి. యారో మార్క్స్ ఉంటాయి కదా, అప్, డౌన్, లెఫ్ట్, రైట్, ఇవి ఉంటాయి కదా, వీటిని కర్సర్ కంట్రోల్ కీస్ అంటారు. ఎందుకంటే కర్సర్ని మనం కంట్రోల్ చేయొచ్చు మన ఈ కర్సర్ కంట్రోల్ కీస్తో. దిస్ ఈజ్ యువర్ కీబోర్డ్ అండి. కీబోర్డ్లో ఎన్ని రకాల కీస్ ఉంటాయనేది ఇక్కడ టాపిక్. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ వచ్చేసి మౌస్. See, this is the second most device that we people will use in regular life, right? By using this mouse, we people will point something, we people will point some item on the computer. It is very famous cursor control device having small palm size. అంటే మన హ్యాండ్లో పట్టేటంతా ఒక డివైస్ ఉంటుందండి. దీంట్లో మనకేంటి అంటే మూమెంట్స్ అనేవి, ఇట్ సెన్స్ ద మూమెంట్స్ ఆఫ్ ద మౌస్, సెన్స్ కరస్పాండింగ్ సిగ్నల్ టు CPU. మన మౌస్ యొక్క మూమెంట్స్ని ఐడెంటిఫై చేసి ఇది పంపిస్తుంది. అయితే ఇక్కడ మౌస్ కింద మనకు
ఒక చిన్న బాల్ ఉంటుందండి. ఆ బాల్ ఏంటి అంటే 360 డైరెక్షన్స్లో తిరిగి దాని రొటేషన్స్ని మనకు కర్సర్ స్పేస్గా, కర్సర్ పొజిషన్గా ఇస్తుంది. సో ఇప్పుడున్న ఆప్టికల్ మౌజెస్ ఏంటి అంటే కింద సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ని బట్టి మన మౌస్ మూమెంట్స్ అనేవి తెలియజేస్తుంది. ఇక్కడ మీకు చూసినట్టయితే మనకు మౌస్ కనిపిస్తుంది కదండి ఇక్కడ స్క్రీన్ మీద. ఈ మౌస్కి ఏముంటుంది అంటే 3 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ బటన్, రైట్ బటన్ అండ్ స్క్రోల్ బటన్. లెఫ్ట్ బటన్ని యూజ్ చేసి మీరు ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. రైట్ బటన్ యూజ్ చేసి షార్ట్ మెనూ లిస్ట్ మీరు చూస్తారు. అండ్ స్క్రోల్ బటన్ యూజ్ చేసి స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో అట్లా మనకు మౌస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటన్స్ అనేవి మనం చూస్తాం. ఓకే, అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఈజీ టు యూస్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, యూ పీపుల్ కెన్ బై ఎట్ ఈజీ కాస్ట్ అండ్ మూవ్ ద కర్సర్ ఫాస్టర్ దెన్ ద కంట్రోల్ కర్సర్ కీస్. యారో కీస్ ఉంటాయి కదా, దానికంటే ఫాస్ట్గా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ వచ్చేసి మనకు జాయ్స్టిక్ అండి. జాయ్స్టిక్ ఈజ్ ఆల్సో అ పాయింటింగ్ డివైస్. ఇది కూడా ఒక పాయింటింగ్ డివైజే, బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్ పొజిషన్ ఆన్ అ మానిటర్ అండ్ ఇట్ ఈస్ స్టిక్ హ్యావింగ్ స్పెరికల్ బాల్ ఎట్ బోత్ లోయర్ అండ్ అప్పర్ ఎండ్స్. రెండు సైడ్లలో మనకు స్పెరికల్ బాల్ అనేది ఉంటుందండి. ఆ స్పెరికల్ బాల్ని యూజ్ చేసి మనకు పొజిషన్స్ అనేవి ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ పొజిషన్స్ని బట్టి మనకు ఆ కర్సర్ అనేది మూవ్ చేయడం జరుగుతుంది. లోయర్ స్పెరికల్ బాల్ మూవ్స్ ఇన్ అ సాకెట్. ద జాయ్స్టిక్ కెన్ బి మూవ్డ్ ఇన్ ఆల్ ద 4 డైరెక్షన్స్. సింపుల్ అంటే మీరు ఎక్కడ చూస్తారో అంటే గేమింగ్ స్టేషన్స్లో మనం దీన్ని చూస్తాం జాయ్స్టిక్ని. దీన్ని యూజ్ చేసి మనం గేమ్స్ని ఆడడం జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్లో కూడా ఈ పర్టికులర్ ఇన్పుట్ డివైజెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ వచ్చేసి లైట్ పెన్ అండి. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సజెస్టింగ్ ఇట్ ఈస్ ద పెన్. ఇట్ ఈస్ అ పాయింటింగ్ డివైస్ విచ్ ఈస్ సిమిలర్ టు అ పెన్. ఒక పాయింటింగ్ డివైస్ అనేది మనకు పెన్ లాగా ఉంటుందండి. ఆ పెన్ లాగా ఉన్న పాయింటింగ్ డివైస్ ఏం చేస్తుందంటే స్క్రీన్ మీద మనం లైట్స్ ఎక్కడైతే వేస్తామో అక్కడక్కడ ఆ కలర్స్ని లేకపోతే డ్రాయింగ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీద మనం చేస్తున్నాం కదండి, అట్లాంటిదే మన లైట్ పెన్ కూడా. మీరు ఎక్కడైతే డ్రా చేయాలనుకుంటున్నారో అక్కడ లైట్స్ అనేవి వేస్తారు మీరు. ఆ లైట్స్ని బట్టి మీకు ఇన్పుట్ అనేది పోతుంది సిస్టమ్కి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ హియర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ ద డిస్ప్లేడ్ మెనూ ఐటమ్ అండ్ టు డ్రా ద పిక్చర్స్ ఆన్ ద మానిటర్ స్క్రీన్. మీరు ఏదైతే స్క్రీన్ మీద డ్రా చేస్తారో అది ఇన్పుట్ లాగా ఇస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోటో సెల్ అండ్ ఆప్టికల్ సిస్టమ్ ప్లేస్డ్ ఇన్ అ స్మాల్ ట్యూబ్. రైట్, మన పెన్ లాగా ఉంటుంది కదా, దాంట్లో దీని టెక్నాలజీ అంతా ఉంటుందండి. ఫోటో సెల్ సెన్సింగ్ని యూజ్ చేసి ఇది ఏం చేస్తుందంటే మీ మూమెంట్స్ని ఐడెంటిఫై చేసి దాని పిక్చర్ లాగా మీరు ఇచ్చే టెక్స్ట్ లాగా తీసుకుంటుంది లైట్ పెన్ని యూజ్ చేసి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ట్రాక్ బాల్ అండి. ఇక్కడ ట్రాక్ బాల్ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇట్ ఈజ్ ఆల్సో లైక్ యర్ మౌస్. కాకపోతే మనం ఇది ల్యాప్టాప్స్లో అక్కడ చూడొచ్చండి. ఎందుకు ల్యాప్టాప్స్ గురించి చెప్తున్నానంటే మనకు ఇక్కడ మౌస్ కాకుండా మనం ల్యాప్టాప్ మీద మనం ఇట్లా కర్సర్ని కలిపి కర్సర్ని మూవ్ చేస్తూ ఉంటామండి. అక్కడ మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ బాల్. ట్రాక్ బాల్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ డివైస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ నోట్బుక్ అండ్ ల్యాప్టాప్ ఇన్స్టెడ్ ఆఫ్ మౌస్. దిస్ ఈజ్ ద బాల్ which is a half instead and by moving fingers on the ball the pointer can be moved. ఇక్కడ మనకు కనిపించే ఈ బాల్ మీద మనం చేసే మూమెంట్స్ని బట్టి మన పాయింటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుందండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్, ఈజీ టు క్యారీ అని చెప్పొచ్చు. సిన్స్ ద హోల్ డివైస్ ఈజ్ నాట్ మూవ్. మొత్తం డివైస్ అంతా కదిలిపియాల్సిన అవసరం లేదు. మనం మౌస్ మీద అంటే ఈ పర్టికులర్ ట్రాక్ బాల్ మీద మనం ఫింగర్ పెట్టేసి ఆ ఫింగర్ టిప్స్తో మనం కదిలిపియచ్చు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్ అని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ వచ్చేసి మనకు స్కానర్ ఉంటుందండి. ఇక్కడ స్కానర్ ఏంటి అంటే మన ఇమేజెస్ని స్కాన్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక ఇన్పుట్ డివైస్. ఒక ఫోటో కాపీని క్రియేట్ చేయడానికి ద స్కానర్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ విచ్ విల్ కాపీ ద ఫోటో, రైట్, విచ్ విల్ కాపీ ద ఇమేజ్, విచ్ విల్ కాపీ ద డాక్యుమెంట్. అట్లాంటి కేసెస్లో మనం ఏం యూజ్ చేస్తామంటే స్కానర్. ఇది మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటాం, మీరు కూడా చూస్తుండొచ్చు. సో ఏదైతే వర్క్ చేస్తున్నారో అదే మీరు పేపర్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, దీనికి మంచి మార్క్స్ వస్తాయి. ద నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ వచ్చేసి డిజిటైజర్ అండి. ఇది కొంతమంది చూసుండొచ్చు ఆర్టీఏ ఆఫీస్లలో. ఈ డిజిటైజర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఆల్సో ఇన్పుట్ డివైస్ విచ్ విల్ కన్వర్ట్ ద ఎనలాగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ డిజిటల్ ఫామ్. అంటే మనం యూజ్ చేసే ఈ టిప్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనం స్క్రీన్ మీద రాస్తున్నాం కదా, అది తీసుకొని ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఫార్మాట్లో కంప్యూటర్కి ఇచ్చే ఒక డివైజే డిజిటైజర్. ఇట్ కన్వర్ట్స్ సిగ్నల్ ఇంటూ ద టెలివిజన్ ఆర్ కెమెరా. It converts a signal from television or camera into a series of numbers that could be stored in the computer. మనం చేసే మూమెంట్స్ని బట్టి అదంతా కన్వర్ట్ అయ్యి ఒక ఇమేజ్ లాగా లేదా ఒక డేటా లాగా ఇది స్టోర్ చేస్తూ ఉంటుంది. అయితే మనం దీన్ని ఎక్కడ చూస్తామంటే గ్రాఫిక్ ట్యాబ్లెట్స్లో కానీ మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. విచ్ విల్ కన్వర్ట్ ద డేటా ఇంటూ బైనరీ ఇన్పుట్స్. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం కదా, ఇట్లా డ్రా చేయొచ్చు. ఈ పెన్తో అయితే మనం డిజిటైజర్ మీద డ్రా చేస్తే
అదే ఇన్పుట్ మనకు సిస్టంలోకి ఇస్తుంది. మీరు సంతకాలు చేస్తారు కదండి, మీరు ఎక్కడైనా ఆర్టీఓ ఆఫీస్లో సిగ్నేచర్ చేసి ఉండొచ్చు. ఆ సిగ్నేచర్ చేసిన ఇన్పుట్ ఎలా పోతుంది అంటే డిజిటైజర్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ వచ్చేసి మైక్రోఫోన్. The next input device that we are going to discuss is microphone. By using the microphone, we people will input the sound. మనం ఏదైతే సౌండ్ చేస్తున్నామో, లేదా ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నాను కదా, ఈ క్లాస్ చెప్తున్నాను కదా, ఆ క్లాస్ చెప్పేది ఎట్లా రికార్డ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద మైక్రోఫోన్ అవైలబుల్ ఇన్ అవర్ ఫోన్. ఆ మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే రిసీవ్ చేసుకుంటుంది, సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఒక సౌండ్ ఫార్మేట్లో దాన్ని స్టోర్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్ అండి. ఈ మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్ అనేది ఏంటి అంటే మనం బ్యాంక్స్లో చెక్స్ చూస్తుంటాం కదండి, బ్యాంక్ చెక్స్ మీద చెక్ నంబర్, బ్యాంక్ కోడ్ ఇట్లాంటివన్నీ డార్క్ లెటర్స్ తోటి మనకు కనిపిస్తుంటాయి. అయితే బ్యాంక్లో ఏముంటుందంటే ఎవ్రీ డే లాట్ ఆఫ్ చెక్స్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ చెక్స్ని ఎట్లా ప్రాసెస్ చేస్తాము అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ తోటి దాన్ని ప్రాసెస్ చేస్తాము. మెషిన్ మనకు అప్రాక్సిమేట్గా ఇట్లా ఉంటుందండి, ప్రతి మెషిన్ ఇట్లానే ఉంటుందని ఏం లేదు, మెషిన్ ఇట్లా ఉంటుంది, రైట్. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ ఏం చేస్తుందంటే ఆ డార్క్ కలర్లో ఉన్న లెటర్స్ని ప్రాసెస్ చేసి వెదర్ ద చెక్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అనే ఇన్ఫర్మేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఆప్టికల్ క్యారెక్టర్ ఈజ్ అ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద ప్రింటెడ్ టెక్స్ట్. ఏదైతే ప్రింటెడ్ టెక్స్ట్ ఉంటుందో దాన్ని రీడ్ చేయడానికి ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, OCR scans text optically and character by character, converts them into a machine readable code and stores them into the system. Okay, and the next one, ఇక్కడ మనకు ప్రింట్ చేసింది లేకపోతే టైప్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి మనకి ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ లాగా ప్రొవైడ్ చేస్తుంది మన OCR. నెక్స్ట్ వన్ బార్ కోడ్ రీడర్. ఇది అందరికీ తెలిసిన విషయమే, మన ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ లేకపోతే బిల్లింగ్ డీటెయిల్స్ ఉన్నప్పుడు కానీ మనం చూస్తూ ఉంటాం. ఈ డివైస్ ఏం చేస్తుంది, బార్ కోడ్ రీడర్ అనేది ఏం చేస్తుంది అంటే మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, లేబులింగ్ గుడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు బార్ కోడ్స్ని యూజ్ చేస్తారో ఆ బార్ కోడ్స్ని యూజ్ చేసి మీరు ఏదైతే గూడ్స్ని లేబుల్ చేయడం జరుగుతుందో, నంబర్స్ ఇస్తారో, బుక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, పెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేయడానికి మనకు ఒక ఇన్పుట్ డివైస్ అవసరం అవుతుంది, అదే బార్ కోడ్ రీడర్. మీరు బిల్లింగ్ చేసేటప్పుడు చూడొచ్చు, సూపర్ మార్కెట్స్లో ఎప్పుడైనా మనం బార్ కోడ్ని స్కాన్ చేస్తామండి, సో దట్ అవైలబుల్ ప్రోడక్ట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, దాని క్వాంటిటీ ఏంటి అనేది ఆటోమేటిక్గా మనకు ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఆప్టికల్ మార్క్ రీడర్. ఈ ఆప్టికల్ మార్క్ రీడర్ అంటే మనం ఎగ్జామ్స్ రాస్తాం కదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అందులో మనం ఏం చేస్తామంటే ఆన్సర్స్ చేస్తాం. ఆన్సర్స్ ఎట్లా చేస్తామంటే బబుల్ చేస్తామండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సర్కిల్ ఉందనుకోండి, మనం ఇలా బబుల్ చేస్తాం. ఇలా బబుల్ చేసిన దాన్ని పెన్సిల్తోనో పెన్తోనో బబుల్ చేసిన ఆన్సర్స్ ఉంటాయి కదా, వాటిని మనం స్కాన్ చేయడానికి ఆప్టికల్ మార్క్ రీడర్ అనేది యూజ్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ ఓవర్ హియర్. OMR ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ ఆప్టికల్ స్కానర్ యూజ్డ్ టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ మార్క్ మేడ్ బై ద పెన్ ఆర్ పెన్సిల్. ఓకే, ఇక్కడ మనం స్కాన్ చేయడం జరుగుతుంది, స్కాన్ చేసి ఎన్ని ఆన్సర్ కరెక్ట్ ఉన్నాయి లేదా అనేది మనం చెప్పడం జరుగుతుంది. దీస్ ఆల్ ఆర్ యార్ ఇన్పుట్ డివైజెస్. ఓకే, ఈ ఇన్పుట్ డివైజెస్లో ఒకవేళ క్వశ్చన్ కనుక లాంగ్ క్వశ్చన్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్ అన్నప్పుడు మీకు నచ్చిన ఏవైనా 5 ఇన్పుట్ డివైజెస్ 5 అవుట్పుట్ డివైజెస్ రాయండి. లేదు ఓన్లీ ఇన్పుట్ డివైజెస్ వచ్చినాయి అంటే ఇవన్నీ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి లిస్ట్ అవుట్ చేసి చెప్తానండి. ఇన్పుట్ డివైజెస్ మనం డిస్కస్ చేసుకున్నాయి: కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్, లైట్ పెన్, ట్రాక్ బాల్, స్కానర్, గ్రాఫిక్ ట్యాబ్లెట్, మైక్రోఫోన్, మ్యాగ్నెటిక్ ఇంక్ రీడర్, and then optical character reader and barcode reader, optical mark reader. ఓకే, ఇట్లా మనకు ఇన్పుట్ డివైజెస్ అనేవి ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. విల్ గో ఫర్ వన్ మోర్ వీడియో ఆన్ టు దిస్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Wishing you all the best and we will meet in the next video. Thank you.